నమస్తే అండి, నేను పండరి. మొత్తానికి నిన్న ఏదైతే లస్కర్గూడలో కల్లుగీత కార్మికులకు కొత్త రకం ముస్తాదులు అందించే క్రమంలో ఈరోజు నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ గౌడన్నలను అవమానించిన తీరును, లేకపోతే ఒక మంచి కార్యక్రమం అది. కొత్త రకం ఏదైతే ముస్తాదులు తీసుకునే కార్యక్రమంలో భాగంగా అక్కడ ఆయన సహపంక్తి భోజనాలు అంటూ, లేకపోతే పైన చెట్లెక్కిన గౌడ్లను అడుగుతూ, అంటే కళ్ళెంత వస్తుంది, నీళ్ళెంత వస్తారని చెప్పేసి కూడా వాళ్ళని అవమానకరంగా మాట్లాడిన సందర్భాన్ని మనం సోషల్ మీడియాలో నడుస్తాం. దీని మీద అసలు గౌడ సంఘాలకు సంబంధించి, గౌడ యోజన సంఘాలకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. అలా రమణ చెప్పండి, ఏం జరుగుతుందన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో? మళ్ళా ఏముంది, కష్టాలు, పాతది వింత కొత్తది రోత అన్నట్టు ఉంది. నిన్న లస్కర్గూడలో జరిగినటువంటి, అంటే తాడి చెట్లు మధ్యలో ఎక్కిచ్చేసి గౌళ్ళను అవమానిస్తున్నారు. సహపంక్తి భోజనాలు అంటారు. ఎప్పుడో గతంలో మనము దళితులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని విన్నాం. మళ్ళీ ఈరోజు ఇక్కడ అధమ స్థానంలో ఉన్నట్టు గౌడ స్థానాన్ని మళ్ళీ ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చి అనుకోవచ్చా? నిన్న నేను కూడా చూసిన, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయితేనే, అదేవిధంగా అక్కడ కూర్చున్నటువంటి దొరలు బూర్జోలు అయితేనే, ఆడ కూర్చున్న వాళ్ళ దాంట్లో ఇద్దరు ముగ్గురు, ఒక పొన్నం ప్రభాకర్ అన్న ఒక్కడేనట్టుంది. పొన్నం ప్రభాకర్ అన్న బట్టి విక్రమార్క అని ఉన్నట్టుంది అంతే. ఇక మిగతా అంతా బూర్జోలే కదా, దొరలు ఆసాములు వాళ్ళంతా చూసిన వాళ్ళమే. శ్రీధర్ బాబు అయ్యగారు బాపని, తర్వాత మనోళ్ళు వీళ్ళంతా ఉన్నోళ్ళంతా రెడ్డోళ్ళు ఎంపీ గారు. ఇక మా ఉమ్మడి నల్గొండ జిల్లాలకు వచ్చినైతే ఒక బీర్లా లేదు తప్ప మొత్తం పటేళ్ళేనా, పటేల్ తప్ప పోలు ఉంటారు. ఇక రేపు జరిగిన ఎంపీ ఎలక్షన్ల పటేళ్ళే, జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ల పటేళ్ళే, రాబోయే స్థానిక సంస్థలలో కూడా పటేళ్ళే ఉంటారు. వాళ్ళకంటే ఇంకేముంటుంది? నేను చూసిన నిన్న స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చాలా తప్పు విధానం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీ కమ్యూనిటీలలో గౌండ్లు రాజకీయంగా, ఆర్థికంగా, జ్ఞానపరంగా, మేధావిపరంగా ఓసీల కంటే ఎక్కువ కూడా మేము పోటీ పడుతున్నటువంటి కమ్యూనిటీ గౌండ్ల కమ్యూనిటీ. మా గౌండ్ల కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి గౌండ్లలో తాళ్ళు ఎక్కుతుంటే వాళ్ళని పట్టుకొని ఏమైనా నీళ్ళు కలుపుతావా, నువ్వు దావత్ ఇస్తావా, నువ్వు ఏమైనా చేస్తావా, ఏందా భాష విధానం ఏంది అది? గౌండ్లతో మాట్లాడే విధానం ఏంది అది? ఉట్టినే నువ్వు నీళ్ళు కలుపుతావా అంటే నీళ్ళు కలిపేది మేము కాదు. ఇవాళ హైదరాబాద్ నగర శివార్లో మున్సిపల్ పరిధిలో ఉన్న మొత్తం కళ్ళడ్డలు ఎవరి చేతులు ఉన్నాయి? రెడ్డిల చేతులు ఉన్నాయి. కళ్ళడ్డలు ఎవరు నడుపుతున్నారు? కళ్ళు కాంపౌండ్ల దగ్గర ఎవరు ఓనర్లో తెలిస్తే నీకు నీళ్ళు కలిపేది ఎవరో తెలుస్తుంది. మేము కాదు నీళ్ళు కలిపేది. కష్టపడి ఇవాళ చెట్టు నుంచి కింది నుంచి పైకి తాడెక్కి ఊపిరిని బిగబట్టి కళ్ళు తీసుకొచ్చి, ఈయాటి చరిత్ర కాదు గౌండ్లది, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మాది. ఇవాళ మేము ఆర్థికంగా, రాజకీయంగా మీతో పోటీ పడుతున్న కమ్యూనిటీస్ని, అదేదో మేము ఊరు బయట ఉన్న వాళ్ళక మేము ఏదో మనుషులంగా కొత్తగా బట్టలు కట్టుకోకుండా ఇప్పుడే బట్టలు వేసుకుంటాను, పౌడర్కి మీ లెక్క సెంట్లు వేసుకుంటున్నాను అన్నట్టు. ఏం గౌడు, నీ టీషర్ట్ బాగుంది, నీ డయర్ బాగుంది, ఏందా ఇది? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కాదు, ఎవరైతే, నేను ఈ వేదిక సాక్షిగా ఒకటి చెప్తాను, గౌడ సంఘాలు ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు ఎమ్మటి బ్రోకరిజం చేస్తున్న బ్రోకర్ గన్లు ఎవరైతున్నారో గౌడ సంఘాల నాయకులకు ఒకటే చెప్తాను, పచ్చి బ్రోకర్గా మీరు ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రోకర్తనం చేశారు. ఇట్లనే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదే ఏమంటుంది దాన్ని, దందాయిజం, బ్రోకరిజం. మీ పద్ధతి మానుకోవాలి. జాతిని తాకట్టు పెట్టే విషయాలలో కానీ, జాతిని కించపరిచే విధంగా అవతలడు మాట్లాడినప్పుడు మాట్లాడగలగాలి మీరు. అంతేగాని పక్కన కూర్చొని వాళ్ళ మీద ఆర్టికల్స్ రాయా, వాళ్ళ మీద వాళ్ళకి దండలేయా, వాళ్ళకి ఇది ఒక ఆనవాయితీగా తయారైంది. బీసీ నాయకులకు, ఈ కుల సంఘాల నాయకులకు ఇది ఒక ఆనవాయితీ. మీరు ఎట్లా అంటే మీరు అసలు మనుషుల లెక్క ప్రవర్తించట్లే, బ్రోకర్లు అయిపోయారు మీరు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి పోవడం, శాలువలు కప్పడం, బొట్లు పెట్టడం, ఒక ఆనవాయితీకి ఒక సభలు పెట్టడం, ఓ సభలు పెట్టి 100 మందిని తీసుకురావడం, అడల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి జయహో జయహో అని పాడడం. ఎవర్రా బాయ్ మీరంతా? బుద్ధి ఉండాలి మీకు. రండి ఊర్లలో తెలుస్తుంది బీసీ సంఘాలు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలల్లో ఇలా ఒక్క ఎంపీని గెలిపించుకోలేకపోయారు. ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఇలా దేశం మొత్తం మన వాటా ఎంత, మనకు రావాల్సిన హక్కు ఎంత? ఎడబోతుంది మీ తెలివి? పోవడం, అమ్ముడు పోవడం, యాత్రలు అనడం, సన్మానాలు పెట్టడం, సభలు పెట్టడం, సప్పట్లు కొట్టి స్వీట్లు తిని రావడం. నిన్న జరిగిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్న గౌడ సంఘాల నాయకులు ఆ సభను ఏర్పాటు చేసినటువంటి అందరికీ అవమానపరిచినట్టే. కళ్ళులు నీళ్ళు కలిపేది మేము కాదు. కళ్ళడ్డలు నడుపుతున్న రెడ్డిలను అడుగు, కళ్ళడ్డలు నడుపుతున్న వెలవలను అడుగు, చెప్తారు. గౌన్లో ఎవరు కళ్ళు కలపరు. రైతులు ఏమన్నా పంటను ఆగం చేస్తాడా? అట్టనే తాడి చెట్టు ఎక్కినోడు కళ్ళులో నీళ్ళు ఎట్లా కలుపుతాడా? నీకెట్లా తెలుస్తుంది? ఉట్టిన పట్టుకొని ఏం గౌడు దావత్ ఇస్తావా? మీరు ఒక సీఎం పదవిలో ఉన్నప్పుడు చాలా పరిపక్వతతో మాట్లాడాలి. ఏ కులాన్ని కూడా కించపరిచినట్టు మాట్లాడుతుంది. నిన్న సీఎం గారు మాట్లాడింది కించపరిచినట్టుగా మేము వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా గౌడ సంఘాలు ఎవరైతే ఉన్నారో, ఏ పాలనలో ఉన్న గవర్నమెంట్ల కాడికి పోయి మీరు ఆర్టికల్స్ రాసుడు, వాళ్ళకి సన్మానాలు పెట్టుడు, ఇవన్నీ చేసేటోళ్ళని మిమ్మల్ని దాడులు చేయాలి. మీ ఇండ్ల మీద, లీడర్ల మీద కాదు, దొంగ సంఘాల మీద దాడులు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే అంటున్నా, ఈ సహపంక్తి భోజనం అనేది ఇప్పుడు మామూలుగా ఒక గౌడలతో కలిసి భోజనం చేసుడు వేరు, గౌడ కులస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దీన్ని ఎట్లా చూస్తారంటున్నా నేను. ఇప్పుడు అసలు సగపంక్తి భోజనాలు ఏంది?
మేమేమన్నా ఇప్పటివరకు మాతోటి ఎవడు తినక మమ్మల్ని ఎవడు ఇళ్ళకి రానియక లేకపోతే మేమేమన్నా అనాథాలకు దిక్కు అడవులకెళ్ళి పట్టుకొచ్చిరా మమ్మల్ని మాతోటి నువ్వు భోజనం చేయడం దానికి మళ్ళీ ఏదో కార్యక్రమం ఏంది నీకు నిజంగా ఉంటే వారితో భోజనం చేసిన అని చెప్పుకోవాలి గౌండ్లతో వనమాసాలు ఉన్నాయి వనమాసాలలో వచ్చి పార్టిసిపేట్ చేయి కాటమయ బోనాలు ఉంటాయి దానికి వచ్చి అని మాట్లాడాలి కానీ పంక్తి భోజనాలు ఏంది ఏమైనా వెనకబడ్డ మేము అడవిలోకి వెళ్ళి వచ్చిన అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు మేము అడవిలోకి వెళ్ళి రాలే ఇలా కర్ణాటకలో ఎవరు మీ పార్టీ నడిపే శివకుమార్ గౌడ దేవగౌడ మీరు ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో కూడా గౌడ్లు చాలా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సోషల్ జస్టిస్గా తయారవుతున్నాం మేము ఇలా దేశానికి మమ్మల్ని పట్టుకొని ఏదో మీరు అంచివేసినట్టుగా ఏదో ఎక్కువ నేను మాట్లాడితే అది సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం ఇలా తెలుసుకొని మీరు కర్ణాటకలో మీరు పోయిరుగా మీరు మొన్న పోయి వేల కోట్లు పంచి వచ్చారుగా శివకుమార్ గౌడ్ ఎవరు దేవగౌడ కుటుంబం ఏంటిది ఇలాంటి వీళ్ళందరిపైన మీరు స్టడీ చేసుకోవాలి పంక్తి భోజనాలు అనే పదం తప్పు మీరు వన భోజనాలకు రండి కలిసి భోజనం చేసినని చెప్పుకోవాలి ఆ వర్డ్ని మీరు తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది మొత్తానికైతే గౌడ సంఘాల నుంచి కూడా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానానికి అయితేనేది లేకపోతే ఆ సహపంక్తి భోజనం అనే వర్డ్కు సంబంధించి కూడా గౌడ యువజన సంఘాలకు సంబంధించిన నేతలు స్పందించిన విధానం. థ్యాంక్ యూ.